భారతీయ స్టాక్ మార్కెట్లో ఈ రోజు బ్లాక్ డేగా మిగిలిపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రభావంతో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1624 పాయింట్లు కోల్పోయి 25,741 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 491 పాయింట్లు కోల్పోయి 7,800 దిగువకు పడిపోయి మదుపరులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సెన్సెక్స్ ఏకంగా 7 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ చరిత్రలోని మండే ఒక బ్లాక్ డేగా మారిపోయింది. ఈ ఒక్కరోజే సుమారు 3 లక్షల కోట్లకు పైగా మదుపరులు నష్టపోయారు. స్టాక్ మార్కెట్ల భారీ పతనంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, సెన్సెక్స్ ఇంతగా పడిపోవడానికి కారణం చైనా యువాన్ తగ్గించేయడమే అని అంటున్నారు. మరి ఈ పతనం ఈ రోజుకు మాత్రమే పరిమితం అనుకోవచ్చా, లేక రేపు కూడా ఇదే పతనం చూడాల్సి ఉంటుందంటారా? ప్రతిభ, మీరు అన్నట్టుగానే ఈ రోజు సెన్సెక్స్ దాదాపుగా 5.94 అంటే 1624 పాయింట్లు, అదేవిధంగా నిఫ్టీ 490 పాయింట్లు నష్టపోయింది. అయితే ఈ ట్రెండ్ మనం శుక్రవారం నుంచే గమనిస్తున్నాము. ఈ రోజు కూడా మార్నింగ్ 1000 పాయింట్ల పతనంతోనే సెన్సెక్స్ స్టార్ట్ అయింది మనకు. అయితే దీనికి గల ప్రధాన కారణం 2 సార్లు చైనా కరెన్సీని డివాల్యూ చేయడం జరిగింది. దీంతో చైనా సంబంధించి గూడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దాంతో పాటే మనకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఈ ప్రభావం మాత్రం ఇంకో 1 వీక్ వరకు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ భారత స్టాక్ మార్కెట్స్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి అంత ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదని మనకు ఎనలిస్టులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ప్యానిక్ సిచ్యువేషన్ తో మనం చూస్తే గోల్డ్ భారీగా పెరుగుతోంది. దీంతో పాటు ఈ క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గుతోంది. క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం మనకు ఒక రకమైన శుభ పరిణామం మనం చెప్పొచ్చు. ఏది ఏమైనా కానీ ప్రస్తుత పరిస్థితులను మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉందని, అదేవిధంగా దీని ఒక బయ్యింగ్ ఆపర్చునిటీగా కూడా తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాకపోతే ఈ ట్రెండ్ మాత్రం ఇంకొక 1 వీక్ వరకు మనం వేచి చూడాలి. ఇంకా ఈ స్లో డౌన్ ఈ రకంగానే కొనసాగుతుంది అని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ 2015లో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు నిపుణులు చెప్తున్నారు. సరిగా రైట్, థ్యాంక్ యూ నవీన్. ఒక నిపుణులు, విశ్లేషకులు మాత్రమే కాదు, మార్కెట్ల పతనంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. చైనా ఆర్థిక వ్యవస్థ కారణంగానే మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయని తెలిపారు ఆయన. చైనా ప్రభుత్వం యువాన్ను కుదించడంతోనే అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడిందని తెలిపారు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన మార్కెట్లు చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. Many of you are watching markets this morning worried about the continued volatility from last week. While I don't want to opine on the future direction of markets, I will say that relative to other countries, India is in a good position with strengthening growth, a low current account deficit, a narrowing fiscal deficit, moderating inflation, low short-term foreign currency liabilities, and very sizable exchange reserves relative to imports or liabilities. Let me emphasize that we have $355 billion plus another $25 billion in forward purchases that are not required until next year to meet foreign currency FCNR liabilities. So we have approximately $380 billion in reserves to be used as and when the need arises. అటు బంగారం ధర కూడా పెరిగి 3 నెలల గరిష్టానికి చేరుకుంది. వరుస